శ్రోతలకు నమస్కారం. నరుటోలోని 6వ ఎపిసోడ్ కథను మీకు వివరిస్తాను. దీని పేరు అ డేంజరస్ మిషన్, జర్నీ టు ద ల్యాండ్ ఆఫ్ వేవ్స్. కోనోహా గ్రామంలో మన హీరో నరుటో తన టీం 7 సాసుకే, సకుర మరియు గురువు కాకాసిలతో కలిసి కొన్ని సాధారణ ర్యాంక్ మిషన్లు చేస్తుంటాడు. ఈ మిషన్లలో కేవలం పిల్లిని పట్టుకోవడం, కలుపు తీయడం లాంటి పనులు మాత్రమే ఉంటాయి. నరుటోకు ఇవన్నీ చాలా బోరింగ్గా అనిపిస్తాయి. అందుకే నరుటో 3వ హోకగే గ్రామాధిపతి దగ్గరికి పదే వెళ్లి తమకు ఒక కష్టమైన మిషన్ ఇవ్వమని అడుగుతాడు. నరుటో పట్టుదల చూసి హోకగే వారికి ఒక ర్యాంక్ మిషన్ను కేటాయిస్తారు. అదేంటంటే, ఒక వంతెన నిర్మాణదారుడు, బ్రిడ్జ్ బిల్డర్ అయిన తజూనా అనే వ్యక్తికి అంగరక్షకులుగా వెళ్ళాలి. తజూనాను తరంగాల దేశం, ల్యాండ్ ఆఫ్ వేవ్స్ లోని అతని ఇంటి వరకు సురక్షితంగా చేర్చడమే ఈ మిషన్. నరుటో, సాసుకే, సకుర మరియు కాకాసి వీరంతా తజూనాతో కలిసి ప్రయాణం మొదలుపెడతారు. ప్రయాణంలో తజూనాను కాపాడుకుంటూ వెళ్తుండగా ఒక సాధారణ రహదారిపై అనూహ్యంగా వారిపై దాడి జరుగుతుంది. మామూలు దొంగలు అనుకుంటే, వారు మిస్ట్ విలేజ్ నుండి వచ్చిన 2 నింజాలు. వారిని డెమన్ బ్రదర్స్ అంటారు. వారు తమ గొలుసు ఆయుధాలతో ఒక్కసారిగా కాకాసిపై దాడి చేస్తారు. ఆ దాడిలో కాకాసి వెంటనే చనిపోయినట్లు అందరూ భావిస్తారు. గురువు లేకపోవడంతో టీం 7 సభ్యులు షాక్ అవుతారు. అయితే ధైర్యం చేసి సాసుకే మరియు సకుర తజూనాను కాపాడటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సాసుకే తన తెలివితేటలు మరియు నైపుణ్యంతో ఆ రాక్షస సోదరులను ఎదుర్కొంటాడు. కాని అసలు విషయం ఏంటంటే, కాకాసి చనిపోలేదు. అతను శత్రువుల ఉనికిని ముందే గమనించి వారిని పట్టుకోవడానికి మరియు తన విద్యార్థులను పరీక్షించడానికి చనిపోయినట్లు నటించాడు. డెమన్ బ్రదర్స్ నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కాకాసి ఒక్కసారిగా ప్రత్యక్షమై వారిని క్షణాల్లో ఓడిస్తాడు. కాకాసి తన విద్యార్థుల పనితీరును అంచనా వేస్తాడు. తజూనాను కాపాడినందుకు సకురను మెచ్చుకుంటాడు. శత్రువులను ఎదుర్కొని తెలివిగా వ్యవహరించినందుకు సాసుకేను అభినందిస్తాడు. కాని నరుటో ఆ దాడికి భయపడి సరైన విధంగా పోరాడలేకపోయినందుకు, ఇంకా శత్రువుల విషపూరితమైన ఆయుధానికి చిక్కుకున్నందుకు నిరాశ వ్యక్తం చేస్తాడు. నరుటోకు ఆ అవమానం మరియు సాసుకే నుండి వచ్చిన చిన్నపాటి ఎగతాళి చాలా కోపం తెప్పిస్తాయి. తాను ఈ మిషన్ నుండి వెనక్కి తగ్గను అని ప్రమాణం చేస్తూ తన చేతికి గుచ్చుకున్న విషాన్ని బయటకు పంపడానికి తన కునాయ్, చిన్న కత్తి తో తన చేయిని పొడుచుకుని రక్తాన్ని పోగొట్టుకుంటాడు. మళ్లీ ఎప్పుడూ వెనక్కి తగ్గబోనని, తన నింజా మార్గాన్ని నిలబెట్టుకుంటానని గట్టిగా ప్రమాణం చేస్తాడు. నరుటో చేసిన పనికి కాకాసి ఆశ్చర్యపోయి చికిత్స అందిస్తాడు. నరుటో గాయం త్వరగా నయమవడం చూసి అది నరుటో లోపల ఉన్న 9 టైల్స్ యొక్క శక్తి వల్లే అని కాకాసి అనుమానిస్తాడు. ఈ ఎపిసోడ్ చివర్లో డెమన్ బ్రదర్స్ను పంపిన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తుంది. తజూనాను చంపడానికి గాటో అనే ఒక పారిశ్రామికవేత్త డబ్బు చెల్లించాడని మరియు ఆ డెమన్ బ్రదర్స్ బాస్, ఆ భయంకరమైన కత్తి యోధుడు జబుజా మొమోచి స్వయంగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. ఇక్కడి నుండి టీం 7 యొక్క మిషన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇది కేవలం ర్యాంక్ మిషన్ కాదు, ఇది ఒక ప్రాణాపాయకరమైన ర్యాంక్ మిషన్ అని కాకాసి గ్రహిస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.